ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గాః ప్రకీర్తితాః. చండీ సప్తశతిలో ఈ 9 నామధేయాలు చెప్పారు. ఈ 9 కాకుండా లోకంలో మహాత్ములు తత్వజ్ఞులు అనేకమైన రూపాలు పేర్లు పెట్టారు. ప్రథమం శైలపుత్రి అన్నారు. శైలపుత్రి శైలజ అలంకారం మొదటి రోజు అమ్మవారు అన్నారు. ఆమెను బాల అన్నారు. బాల అంటే చిన్నపిల్లే కదా, బాలా త్రిపుర సుందరి అని పేరు పెట్టారు. మంచిదే. అలా ఏ పేరుతో పెట్టినా ఆమెయే. ద్వితీయం బ్రహ్మచారిణి, రెండవ రోజు బ్రహ్మచారిణి. ఎక్కడ బ్రహ్మ? బ్రహ్మణి చరతి ఇది బ్రహ్మచారిణి. ఏమిటి? సావిత్రి, గాయత్రి, సరస్వతి, ఈ 3 స్వరూపాలతో బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నది అమ్మవారు సావిత్రి. అందుకని రెండవది గాయత్రీదేవి అలంకారం అండి అంటారు, బ్రహ్మాణి అలంకారం అండి అంటారు, బ్రహ్మచారిణీ దేవి అండి అంటారు. ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క వైభవం చేయవచ్చు. ఏది చెప్పినా ఆమె పేరే అంతా కూడా. కాబట్టి ఆ బ్రహ్మాణీ దేవి అంటే విద్యా అధిష్టానమూర్తి ఆమె. బ్రహ్మ రసనాగ్ర సంచారిణి అమ్మవారు. చతుర్ముఖములయందు బ్రహ్మకు. అందుకనే ఏమన్నాడంటే ఆదిక్షాంత విలాసల అలసతయా తాసాం తురీయాతయా క్రోడీకృత్య జగత్రయం విజయతే వేదాది విద్యామయీ తాం వాచం మయి సంప్రసాదయ సుధాకల్లోల కోలాహల క్రీడా కర్ణన వర్ణనీయ కవితా సామ్రాజ్య సిద్ధిప్రదాం. మాలాంటి వాళ్ళమందరం ఏం ఉపాసన చేస్తామంటే ఇది ఆదిక్షాంత. అక్షరాలే మూలం. అకారము నుండి క్షకారము వరకు. ఆదిక్షాంత విలాసలాలసతయా తాసాం తురీయాతయా. ఈ అన్నింటికీ 4వ దశ ఒకటి ఉన్నది. క్రోడీకృత్య, ఇవన్నీ సంపుటి చేసి తల్లి ఎవరు చేయగలరు? నువ్వు తప్ప. క్రోడీకృత్య జగత్రయం విజయతే, 3 లోకముల యందు విజయమును ప్రసాదించగల తల్లి. జగత్రయం విజయతే, క్రోడీకృత్య జగత్రయం విజయతే. ఎటువంటి తల్లి? అటువంటి ఆ విద్యా సార్వభౌమ కవితా సార్వభౌమత్వమును ప్రసాదించు నీవు. ఎలా? ఆమె దయతో లభిస్తుంది. అక్షరములు పలకాలి, ఇలా అంటే అలా పలకాలి. చెప్పిన శ్లోకాలు చెప్పడం కాదండి, కొత్తవి చెప్పండి అంటే చెప్పాలి. 2000 మందికి ఎట్లా సమాధానం చెప్పాను, 2,000 అవధానం ఎలా చేశాను, ఆమె ఇక్కడ కూర్చుంటే చేశాను. మన శక్తి ఏముంది అక్కడ? ఏమీ లేదు. మనం లేము అసలు. ఉన్నదంతా ఆమె. ఎప్పుడో చెప్పాను నేను, నీవు నాతో పలికిస్తేనే నేను తేనెలు చిలికిస్తాను, నీవు నాకై పలుకిస్తేనే నేను పాటగా ప్రవహిస్తాను. నువ్వు పలుకిస్తే నేను ప్రవహిస్తాను. నీవు పలక్కపోతే నేనెక్కడున్నాను? ఇది చిర ఉపాసన. ఆమె దర్శనమైన క్షణము నుంచి ఇదే. అమ్మ నువ్వు మాట్లాడితే నేను మాట్లాడతా, మాట్లాడమంటే మాట్లాడతా. అంటే మాట్లాడుతున్నది ఉపాధి, ఒక శరీరం ఉన్నది ఇక్కడ. ఈ శరీరమునకు చైతన్యయా దేవి సర్వభూతేషు చేతనా ఇత్యభిధీయతే. నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థిత. యా దేవి సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థిత. ఏదో తెలియదు, ఒక్కోసారి మాయ చేస్తుంది అమ్మవారు. తల్లి అలా చేయొద్దు, ఆ మాయను పోగొట్టు, ఆ భ్రాంతిని పోగొట్టు. యా దేవి సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థిత. నీవు కాంతివిగా, భ్రాంతివి కావద్దు. యా దేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. ఆకలి, సమయానికి ఆకలి కావాలి, లేకుంటే డాక్టర్ దగ్గరికి పోయి ఏమో డాక్టర్ గారు ఆకలే కాదు, పొద్దున తింటాను, మళ్ళీ రాత్రికి తినాలనిపించదు, మధ్యాహ్నం తినాలనిపించదు, డాక్టర్ దగ్గరికి పోవాలి. క్షుధారూపేణ సంస్థ. ఆమె దయ ఉంటేనే ఆకలి అవుతూ ఉంటుంది.
అందుకని ఆకలి. యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. రెండైనా నిద్ర రాదండి, పడుకోవడమేమో 9కే పడుకుంటాను, అది ఒక బాధ. ఆమె దయలేదని అర్థం. నిద్రాదేవి నిద్రా దయారసముద్ర అని పాడాను నేను ఒక సభలో. కాబట్టి దయారసముద్ర, దయాల సముద్ర ఆమె. ఒక దయారసమే సముద్రం అమ్మవారు. నిద్రాదేవి నిద్రాంవ్యాఖ్యాస్యామ. నిద్రాస్తుతి ఉంది వేదంలో. ఈ నిద్రాదేవి రాత్రివ్యాఖ్యాస్యామ. రాత్రి సూక్తం ఉంది వేదములో. ఆ రాత్రి సూక్తము విశేషంగా ఈ 9 రోజుల్లో నవరాత్రములు కదా, అందుకనే అమ్మవారికి ప్రత్యేకంగా రాత్రి సూక్తంతో పూజ చేస్తారు మహాత్ములు, ఉపాసకులు. ఇది ఇట్లా ముట్టుకుంటే విశేషాలే. అమ్మవారి పాదాగ్రము గోరు ముట్టుకుంటే అక్కడే బ్రహ్మాండములు. ఇంకా గోరు దాటి వేలు దాకా ఎక్కడికి పోవాలి మనం? అక్కడే సరిపోతుందంట. ఎన్ని వర్ణించవచ్చో, ఎన్ని చెప్పవచ్చో అన్ని చెప్పవచ్చు. అంత అనంత వైభవాలు ఉన్నాయి ఆమె పాదాగ్రసీమలో. Please subscribe to our YouTube channel. Like and share this video.